జిల్లా ఫిషింగ్ హార్బర్ యూనియన్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒక రోజు గడిచిన గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ తెలియకపోవడంపై వారి కుటుంబాలు బంధువులు ఆందోళన చేపట్టారు. జేడీ ఆఫీస్ ముట్టడికి యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో కాస్త ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులకు మత్స్యకారుల బంధువుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. హార్బర్ యూనియన్ ముందు బాధితులు బైఠాయించారు. విశాఖ సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం రెండో రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. మత్స్యకారుల కోసం నేవీ, కోస్ట్ గార్డ్స్ రంగంలోకి దిగాయి. గల్లంతైన వారి కోసం నడి సముద్రంలో 2 హెలికాప్టర్లు, 4 నౌకలతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇంతవరకు మత్స్యకారుల జాడ తెలియడం లేదు. తమ వారి జాడ కోసం ఫిషింగ్ హార్బర్ జెట్టి దగ్గర భారీగా చేరుకుంటున్నారు బాధిత కుటుంబ సభ్యులు. మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 7గురిలో 1 ఆచూకీ మాత్రమే లభ్యమైంది. ఇంకొక 6 ఆచూకీ కూడా ఇంకా లభ్యం అవ్వాల్సి ఉంది. ఎన్ని గంటలు అవుతున్నా సరే వాళ్ళ ఆచూకీ ఇంకా దొరకలేదు. ప్రస్తుతానికి కార్యాచరణ మాత్రమే ప్రస్తుతానికి ఆచూకీ లభ్యమైంది. అతను కూడా సురక్షితంగా చేర్చారు. అతను ఎప్పుడు తీసుకొస్తారు ఇక్కడికి? కోస్ట్ గార్డు ఎప్పుడు అప్పగిస్తారు? ఇప్పుడే మెరాన్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకు కూడా ఇంకా మెసేజ్ రాలేదని తెలిసింది. కానీ జరుగుతుంది ఏంటంటే, ముందు వాళ్ళు 1వ తారీఖున ఇప్పుడు వెళ్ళారు ఏటకు. 4వ తారీఖు బోట్ జర్నీ వస్తుండగా ఫస్ట్ 2:30 టైంలో వాళ్ళ మేనల్లుడు ఎవరైతే ఇప్పుడు చిన్న అల్లుడు మేనల్లుడుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బోట్ వచ్చేస్తుందని. ఇన్ఫర్మేషన్ ఇచ్చితే ఆ ఇన్ఫర్మేషన్లో బోట్ వస్తుందని తెలిసి మళ్ళీ అరగంట తర్వాత ఫోన్ చేశారట. ఫోన్ చేస్తే ఫోన్ అవలే. తక్కిన ఇంక వేరే కళాశాల నెంబర్లు కూడా చేస్తే అవలే. అబ్బో ఏమైందనేసి అప్పుడే బోట్ ఏదో అయిందనేసి ఆ జెట్టీలో కొంతమంది బోటు ఓనర్లతో సంప్రదించడము కొంతమంది పెద్దలతో కూడా సంప్రదిస్తే అప్పుడు యూనియన్ ఆఫీస్కి వస్తే 3 గంటలకు యూనియన్ ఆఫీస్ తీయలేదట. అయితే పెద్దలతో అక్కడ బోటు ఓనర్లతో అందరూ ప్రయత్నించినా ఎవరు ముందుకు రాలేదు. ఆయన యాట్లోని బోట్లకు కూడా మెసేజ్ ద్వారా ఫోన్ చేసినా ఎవరు కాంటాక్ట్ అవ్వలేదు. మనకు ఆశూకు కోసం వాళ్ళే గాలింపు చర్యలు తీసుకున్నారంటే అప్పుడు ఈ ప్రయత్నం చేస్తాం సార్. అలా కాలయాపన అయింది. సాయంత్రం 5 గంటల వరకు అదే పైనలో బోట్లు వెళ్తారని ఆశిస్తే ఎవరు వెళ్ళలేదు. అది ఏడ్ ఆఫీస్కి కానీ ఇంకా పెద్ద సోషల్ మీడియా కానీ ఇస్తే వెంటనే గాలింపు చర్యలు జరిగితే బాగున్నామని సమాచారం లోపల ఉండిపోయింది. సోషల్ మీడియాకి కానీ పైకి కానీ ఫెడ్ అవ్వలేదు. అది కోస్ట్ గార్డ్ వరకు వెళ్ళలేదు. వెంటనే 3-4 గంటలకు వెళ్ళిపోయి ఉంటే వాళ్ళు 4-5 గంటలకి గాలింపు చర్యలు కానీ ఇస్తే వాళ్ళు ఆచూకీ దొరుకును. రాత్రి 9 గంటలకు ఉన్న 7-8 గంటలకి వాళ్ళు ఆచూకీ తెలిసిపోను. స్పందిస్తే వెంటనే బోట్లు వెళ్తే వాళ్ళు ఆచూకీ దొరుకును. వాళ్ళు 4-5 బతికి వచ్చేవాళ్ళు. ఆ విధంగా జరిగింది. కాకపోతే ఇప్పుడు కూడా ఆయన ఏదో షిప్లో ఉన్నారు. ఆ కార్గో షిప్లో ఎక్కారు. ఆ అబ్బాయిని కూడా ఇంకా రాలేదు. ఎప్పుడు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది? మన విశాఖకి ఎప్పుడు తీసుకొచ్చే అవకాశం ఉంది? కోస్ట్ గార్డు అధికారులు ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు? అది మాకు మెరాన్ వాళ్ళు అడిగితే మెరాన్ వాళ్ళు ఇంకా ఆచూకీ రాలేదని చెప్తున్నారు. అని కోస్ట్ గార్డులైనా దాన్ని స్పందించి తీసుకురావాలి. మరి అది ఇంకా గాలింపు చర్యలు జరుగుతున్నాయో మరి వాళ్ళు ఇంకా స్పందించలేదని మేము అనుకుంటున్నాం. అబ్బాయి మాత్రం ఇలా మాట్లాడారు, మేము రాత్రి 9 గంటల దాకా ఉన్నాం, ఎవరూ రాలేదు. ఆ విధంగా అది మునిగిపోయిన తర్వాత ఇలాగా ఒక షిప్ యాంకర్ మన్ ఉంటే అది దాని దగ్గరికి ఒక ఆయన మా అన్నయ్య గారు ఎదలాక అక్కడే ఉండిపోయారు. మేము ఒక 4 వీధికి వెళ్తే ఆ 4లో కూడా నేనే వెళ్ళి చెప్పి సేన్ పట్టుకున్నాను. అది పట్టుకొని ఉండబోసరికి వాళ్ళకి పైన కేకలేస్తే వాళ్ళు కొంచెం నాకు నా సౌండ్ ఇచ్చి వాళ్ళు వచ్చి నన్ను పైకి లాగారు. వీళ్ళు ఈలోగా అట్టి తేలిగిపోయారు. అంతవరకు వాళ్ళ గురించి నాకు తెలియదు అని ఆయన చెప్పడం వాయిస్ ఇచ్చాడు. అంతవరకు జరిగింది. ఇంతవరకు కోస్ట్ గార్డ్ అధికారులు కానీ నెక్స్ట్ మెరైన్ అధికారులు కానీ ఇంకా వాళ్ళని ఇక్కడికి విశాఖకి తీసుకుని రాలేదు. ఈరోజు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంకా గల్లంతైన వారి మిగతా 6 ఆచూకీ ఇంకా లభ్యమయ్యేది. వారి కోసం అయితే గాలింపు చర్యలు అనేవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రసాద్.